వెల్కమ్ బ్యాక్. కుక్కతోక వంకర అన్నట్టు పాక్ మరోసారి తన కుటిల బుద్ధిని చూపించుకుంది. దుర్భర దారిద్ర్యంలో కొట్టుమిట్టాడుతూ కూడా దాయాది దేశం భారత్పై కయ్యానికి కాలు దువ్వుతోంది. సరిహద్దుల్లో కాల్పులు ఒక్కటే ప్రపంచానికి కనిపిస్తున్న అంశం. కానీ దాని వెనుక ఎన్నో కుట్రలకు ప్రణాళికలు వేస్తోంది. గోతికాడ నక్కల గుంటలు తవ్వేస్తోంది. ఇంతకీ భారత్ను దెబ్బతీయటానికి పాక్ ఏం చేస్తోంది? దుర్భర పేదరికం, తినడానికి తిండి కూడా లేని దైన్యం, ఉద్యోగాలు లేక తుపాకులు తయారు చేసుకుంటున్న యువతరం, 6.5 దశాబ్దాల ప్రజాస్వామ్యంలో 30 ఏళ్లకు పైగా సైనిక పాలనలోనే ఉన్న దేశం ఇంతకన్నా ఎక్కువ ప్రగతి సాధిస్తుందనుకోవటం అపోహే అవుతుంది. ఇంత దీనస్థితిలో ఉన్న పాక్ పాలకులు ఏం ఆలోచించాలి? తమ దేశాన్ని ఎలా అభివృద్ధి చేయాలా అని ఆలోచించాలి. కానీ అక్కడ పాలకులకు అభివృద్ధి అన్న మాటే పట్టదు. తెల్లారింది మొదలు ఒకటే కుట్రలు, ఒకటే కుతంత్రాలు. ప్రజలు ఎన్నుకున్న పాలన సవ్యంగా సాగుతుంటే దాన్ని భరించలేక సైన్యం దాడి చేసి పగ్గాలు చేపట్టే ఆదేశంలో అభివృద్ధి గురించి ఆలోచిస్తారని అనుకోవటం కూడా అత్యాశే అవుతుంది. కొన్ని గంటల తేడాతో ప్రజాస్వామ్య దేశాలుగా ఆవిర్భవించిన భారత్ పాక్ల మధ్య భేదం చెప్పడానికి విశ్లేషణలేమీ అవసరం లేదు. కాస్తంత వివేకం ఉంటే అర్థమైపోతుంది. భారత్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని చెమటోడుస్తూ కష్టపడుతుంటే పాక్ పాలకులు తమ అభివృద్ధిని పట్టించుకోకుండా భారత్ను దెబ్బతీయటమే ఊపిరిగా బతుకుతున్నారు. తమ సైన్యానికి, ప్రజలకు భారత్ అంటే శత్రుదేశమని నూరిపోస్తున్నారు. ఇంతవరకు సరే, వీటితో పాటు భారత్ను సర్వనాశనం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. వాళ్ళు ఎదగరు, పక్క వాళ్ళని ఎదగనివ్వరు. కనీసం తమ దేశంలో ప్రజల్ని ఎదగనివ్వరు. అక్షరాస్యత అక్కడ దాదాపుగా నిల్. ఆఖరికి ప్రజలకు చదువు చెప్పించకుండా తుపాకులు తయారు చేసుకోండని లైసెన్సులు ఇచ్చిన ఒకే ఒక దేశం పాకిస్తాన్. మన దేశంలో ఇళ్లలో విస్తరాకులు తయారు చేసినట్లు ఇప్పుడు పాకిస్తాన్లో అధికారికంగా ప్రజలు తమ ఇళ్లలో తుపాకులు తయారు చేస్తున్నారు. ఇంతటి దౌర్భాగ్యం మరే దేశానికి రాదు, రాకూడదు. పాకిస్తాన్లో ప్రతి ఒక్కరూ దానిపైన దృష్టి పెట్టారు. ప్రతి ఒక్కరూ దాని గురించి ఆలోచన చేస్తున్నారు. సో దాన్ని అవాయిడ్ చేయాలి. దాని గురించి ప్రజలు ఆలోచించకుండా దాన్ని పక్కదారి పట్టించాలి అంటే ఏదో ఒక ఇష్యూ తీసుకోవాలి. ఆ ఇష్యూనే మన దేశం పైన ఈ చిన్న చిన్న దాడులు, అక్కడక్కడ కాల్పులు, ఈ బోటు సంఘటనలు. ఇది చేస్తే ప్రజలంతా దీని గురించి చర్చించుకుంటారు. అక్కడ జరిగిన సంఘటనలు మర్చిపోతారు అనేటువంటి ఉద్దేశంతో ఈ దాడి జరుపుతున్నారు. మరి పాక్ ఆర్థిక పరిస్థితికి మన దేశంలో జరగబోయే దాడులకు సంబంధం ఏమిటా అనుకుంటున్నారా? అయితే వినండి. అక్కడ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి పాలకులు ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిందే. దాయాది దేశం భారత్ అభివృద్ధిలో దూసుకుపోతుంటే తాము మాత్రం ఎందుకిలా ఉండిపోయామన్న ప్రశ్న పాక్ ప్రజల మదిలో తలెత్తక ముందే వారి ముందు ఏదో ఒక విషాదాన్ని పెడుతూ రావటం అక్కడి పాలకులకు అలవాటే. అందుకే అక్కడ సరిహద్దుల్లో భారత్ను కవ్విస్తున్నారు. అక్కడ ప్రచారంలో అన్ని పార్టీల నేతలు కాశ్మీర్ను దక్కించుకునే సత్తా తమకే ఉందని చెబుతూనే ఓట్లు దండుకుంటారు. ఆఖరికి ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ కూడా రాని పిల్లకాకి బిలావల్ భుట్టో కూడా కాశ్మీర్లో ప్రతి అంగుళం మాదే అని ఎగురుతాడు. భారత ప్రధానిని తిడుతూ ట్వీట్లు పెడతాడు. భారతదేశం మీద వ్యతిరేక భావాలను ప్రకటిస్తే తప్ప పాకిస్తాన్లో మనం నాయకులుగా మనగలేము అనేటువంటి ఒక దురభిప్రాయం అక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకుల్లో సైనిక అధికారుల్లో కూడా నరనరన జీర్ణించుకుపోయింది. సో అందుకోసం ఏంటంటే ఒకవేళ ఎవరైనా ప్రజాస్వామ్యయుతంగా ఉండాలి, పొరుగు రాష్ట్రాలతో ప్రత్యేకించి భారత్తో మైత్రి సంబంధాలు కొనసాగించాలని ఎవరైనా ప్రయత్నం చేస్తే తక్షణం వాళ్ళ యొక్క గ్రాఫ్ పడిపోతుంది పాకిస్తాన్లో. ఇది అక్కడ ఉన్నటువంటి ఒక విచిత్రమైనటువంటి ధోరణి. పాక్ మాజీ నియంత ముషరఫ్ అయితే ఏకంగా కార్గిల్ యుద్ధంలో గెలిచింది పాకిస్తానే అంటాడు. భారత్ను దెబ్బకు దెబ్బ తీయాలని అక్కడి ప్రజలకు పిలుపునిస్తాడు. ఇక అల్ జవహరి, హఫీజ్ సయీద్, మౌలానా మసూద్ అజర్ లాంటి ఉగ్రవాదులైతే ఏకంగా భారత్ మీద పగ తీర్చుకోవాలని, భారత్ను ఇస్లాం రాజ్యంగా మార్చాలని, భారత్ను సర్వనాశనం చేయాలని నినాదాలు చేస్తారు. అందుకే వాళ్ళు చేసే చెత్త పనులన్నీ భారత్ మీద నెట్టేస్తారు. సరిహద్దుల్లో వాళ్ళు కయ్యానికి కాలు దువ్వుతూ భారత్ మీద తప్పుడు ప్రచారాలు చేస్తారు. ప్రతి ఒక్కళ్ళకి అక్కడ ప్రతీకార వాంఛ ఉండదు. మత ఛాందసులు ఒక 10-20% మంది ఉంటారు. దానికి తగ్గట్టుగా పాకిస్తాన్ సైన్యము, కొన్ని రాజకీయ పార్టీ, ఉదాహరణ ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలో ఉన్న రాజకీయ పార్టీ ఉంది, తెహ్రీక్ అనే పార్టీ. అట్లాగే
మీకు వాయువ్య భారతంలో ఉన్నటువంటి పార్టీలు ఫజలుర్ రెహమాన్ అక్కడ నాయకుడిగా ఉన్నాడు, అతని పార్టీ కావచ్చు. కొన్ని పార్టీలు ఖచ్చితంగా భారత్ మీద విద్వేషాన్ని రెచ్చగొట్టడమే వాళ్ళ లక్ష్యంగా ఉంది. అలాగే అక్కడ మతతత్వ శక్తులు, పాకిస్తాన్లో రకరకాల తాలిబాన్లు ఉన్నాయి. ఈ మత ఛాందసం ఉన్నటువంటి హింసావాదాన్ని ప్రేమించిన బృందాలు, వాళ్ళు పాకిస్తాన్ సైన్యం. తెల్లారింది మొదలు వాళ్లకు ఒక్కటే పని, భారత్ను బూచిగా చూపించి పబ్బం గడుపుకోవటమే అక్కడి పాలకులకు తెలిసిన దారి. చిన్ననాటి నుంచే ఆ విష బీజాన్ని అందరి మనసుల్లోనూ నాటేస్తారు. మదర్సాల్లో పిల్లల మెదళ్ల కుదుళ్లలోకి ఎక్కించే విషయం ఇదే. భారత్ అంటే ఆగర్భ శత్రువని, పాకిస్తాన్ దుస్థితికి భారతే కారణమని, ఆ దేశాన్ని నాశనం చేసే వరకు తాము అభివృద్ధి చెందలేమన్న పాఠాలని చెప్పుకొస్తారు. కాశ్మీర్ని పాకిస్తాన్ నుంచి బలవంతంగా లాక్కున్నది భారతే అని చెబుతారు. ప్రపంచ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది కూడా భారతే అంటారు. ఆఖరికి తమ దేశంలో 150 మంది చిన్నారుల ప్రాణాల్ని తీసిన తాలిబాన్ల ఘాతుకానికి కూడా భారతే కారణమని చెప్పుకొచ్చారు. ఆఖరికి తమ దేశంలో ఉన్న తీవ్రవాద శిబిరాలన్నీ భారత్వే అని ప్రచారం చేస్తారు. దాన్ని ఎదుర్కోవటం ప్రతి పాక్ పౌరుడి కర్తవ్యమన్నట్లు బోధిస్తారు. అందుకే 18 కోట్ల జనాభా ఉన్న పాకిస్తాన్లో లక్షలాది మంది ఉగ్రమూకలు పుట్టుకొస్తున్నారు. స్టోరీ బోర్డులో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.